హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఇప్పుడు రథసారథులుగా ఆంధ్రప్రదేశ్ను ప్రగతి రథ చక్రాల పట్టాలెక్కించడమే కాదు, అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం, మా హయాంలోనే అమరావతి నిజంగా అమరుల స్వర్గధామంలాగా మారుస్తామని ఇప్పటిదాకా చెప్తూ వచ్చారు. వారు చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్లోన కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్ల కేంద్రంలోనూ వారి ప్రాతినిధ్యం, వారి ప్రభావం అత్యధికంగా ఉండడం వల్ల నిధులు వరదలాగా వస్తూనే ఉన్నాయి. అమరావతికి, పోలవరానికి, దేనికైతే దానికి అడిగిందే తడవు, అడగకపోవడమే పాపం అన్న లెక్కన మోదీ గారు రెండు చేతులతోనే తీసి నిధులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ ఇచ్చేస్తున్న నిధులతో నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా మారిపోతుందా? ప్రపంచ పటంలోన ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంలాగా మిగిలిపోతుందా? మిగులు రాజధానిలా మారుతుందా అంటే ఆశ పడ్డంలో తప్పేమీ లేదు. అయితే అవి జరుగుతాయా అనడంలోన వాస్తవికత ఎంత అని మనం కాస్త ఆలోచించాల్సి వస్తుంది. సో ఇప్పటిదాకా కూడా దాదాపు 2.5 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇప్పటిదాకా కూడా వీరిద్దరి జంట పాలనను తీసుకుంటే, జంట పాలన అని మనం పేరుకు ఏదో రైమింగ్ బాగుంటుందని అనడమే కానీ ఇక్కడ జంట పాలన కాదు, ఒంటి పాలననే ఉండడం. ఎందుకంటే మొత్తం కూడా కర్త కర్మ క్రియ అంతా ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నారు అనడంలోనే అర్థం ఉంటుంది. కానీ నారా చంద్రబాబు నాయుడు ఇటుపక్కు అటుపక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జోడు గుర్రాల్లా దౌడు తీయిస్తున్నారు ప్రగతి రథాన్ని అంటే మనం కాస్త అతిశయోక్తిగా మాట్లాడుకున్నట్టు అవుతుంది. కానీ అభిమానులకి ఇది సంతోషపరుస్తుంది కాబట్టి అలా అనుకుంటే తప్పేమీ లేదు. అయితే ఇక్కడ ఏంటి వాస్తవం ఏంటి అంటే, అసలు విషయం ఏంటంటే ఇప్పటిదాకా కూడా కేంద్రం అండదండ తీసుకొని కేంద్రంలోనే మా హవా నడుస్తోంది, మేము ఇప్పుడు ఇసుకను పట్టుకున్నా కూడా బంగారంలా మార్చేయగలము, మేము ఎంత అంటే అంత, కేంద్రం మేము చెప్పినట్టు వింటుంది, మేము ఇమ్మన్నంత ఇస్తుంది, ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు వచ్చేసినట్టే ఆంధ్రప్రదేశ్లో, ఇక చూసుకోండి ప్రగతి ఎలా పరుగులు పడుతుందో అని ఇప్పటిదాకా ఊదరగొడుతూ వస్తున్నటువంటి ఈ ఇద్దరి నేతల నిజమైన హవా కేంద్రంలోన తగ్గుముఖం పడుతుందా? అతి తక్కువ సమయంలోనే వీళ్ళ హవా మొత్తం తగ్గిపోతుందా అన్న రూమర్లు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అంటే ఈ రూమర్లు పుట్టడానికి కూడా కొంచెం లాజికల్ థింకింగ్ కూడా ఉంది. ఉత్తి పుణ్యానికి ఏదో వాళ్ళిద్దరిపైన కోపంతోనో అసూయతోనో అక్కసుతోనో అనడం వేరు. అంకెలు సంఖ్యలు వీటన్నిటినీ చూసుకొని, పొలిటికల్ ఈక్వేషన్స్ చూసుకొని, కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం ఎత్తుగడలు, వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు, 4వ దఫా రావాలంటే ఏం చేయాలి, వాళ్ళ బిల్లులన్నీ పాస్ చేయాలంటే పార్లమెంట్లో వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలం సరిపోకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక బొమ్మ గీస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకు అలా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చక్రం తిప్పడం కొత్త ఏం కాదు. ఆయనకు అవకాశం ఉంటే చక్రం చాలా చక్కగా తిప్పగలరు. గతంలోనూ ఎన్డీఏ సర్కార్లో ఆయన చక్రం తిప్పారు, ఆయనకు కావాల్సినంత పేరు వచ్చింది, ఆయన దర్పం నడిచింది, ఆయన ఏమనుకుంటే అది నడిచింది. అందుకోసం ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తమ ప్రసంగంలోన అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది నేనే అంటారు. ఏదైనా సరే అది నా క్రెడిట్ కిందే రావాలి అంటారు. బహుశా అది నిజమో అబద్ధమో దేవుడికి ఎరక, కానీ ఆయన ఆ మాట అనడానికి అవకాశం ఇచ్చింది మాత్రం ఎన్డీఏ సర్కార్ అని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇంకొకటి, ఆయన సీజన్డ్ పొలిటీషియన్ కాదు, ఆయన దీర్ఘకాలిక దృష్టి ఉన్నవారు. సెంట్రల్లోన కాంగ్రెస్ ఉన్నా లేదా బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఉన్నా ఎవరున్నా సరే తన మాటను నెగ్గించుకోవడానికి ఆయన ఎలాగైనా ప్లాన్ వేయగలరు. అయితే ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 ఎలక్షన్ సమయంలో, అంతకు ముందు అంటే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, పునః ముఖ్యమంత్రి అయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు 2019 దాకా కూడా నడిపినప్పుడు కేంద్రంలోన ఎన్డీఏ సర్కారు ఉన్నా కూడా ఆయనకు కావలసినంత ఫండ్స్ రాలేదు. ఆ అక్కసుతోనే చివరి దశలోన మోడీని భయంకరంగా విమర్శించారు, నోటుకు వచ్చినట్లు తిట్టారు. దాని ఫలితంగా ఒకరికొకరు మొహం చూసుకోలేని పరిస్థితి వచ్చింది. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రంగంలో దిగారో, ఆయన ఎప్పుడు రంగంలోనే ఉంటారు, ఇంకొకసారి రంగంలో దిగ్గానే ఆయన సాయంతో, ఆయన సారథ్యంలో ఆయనే వారధిగా మారిపోయి చగువీరా నుంచి ధర్మ సంస్థాపనార్థం, హిందూ ధర్మ పరిరక్షణ సారథిగా కాషాయాంబరి దారి దాకా పరివర్తనం చెందినటువంటి పవన్ కళ్యాణ్
వారధిగా ఉండడం వల్ల ఈ అసాధ్యం కాస్త సుసాధ్యమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు పలు కేసుల కారణంగా జైల్లో ఉన్నప్పుడే ఈ దౌత్యపరంగామైనటువంటి చర్చలన్నీ జరిగిపోయాయన్న రాజకీయ వార్తలు కూడా మనకు చెక్కలు కొట్టాయి. సో దీంతో ఏమైపోయింది, వాళ్ళందరూ కలిసి మళ్ళీ కూటమిగా కలవడానికి సిద్ధపడ్డారు. ఎన్డీఏతో కూటమిగా, బీజేపీతో కూటమిగా కలవడానికి, మిత్రపక్షంగా మార్చుకోవడానికి ఏ భేషజాలు లేవు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన గతంలో చాలా సందర్భంలో కలిశారు, విడిపోయారు, 2019లో విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు కలుస్తూ ఉన్నారు. సో కలవాలన్నా విడిపోవాలన్నా వాళ్ళకి పెద్దగా ఏమి భేషజాలు లేవు. పెద్ద వాళ్ళకి అడ్వాంటేజ్లు ఏం లేదు, డిసడ్వాంటేజ్లు లేవు. పైగా వాళ్ళకు ఇచ్చిపుచ్చుకోవడాలన్న ఒకరికొకరికి అదే ఎలాగా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్న భావన కూడా లేదు. సో ఈ రకంగా ఈసారి కూటమిగా ఏర్పడినప్పుడు ఆ కూటమి సక్సెస్ కావడం, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడడం, కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉండడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారి మాట చెల్లేంత ఎంపీల సత్తా ఆయనకు ఉండడం వల్ల ఇప్పటిదాకా ఆయన మాట నెగ్గుతూ వచ్చింది. గతంలోనే మీరు 2019లోన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కూడా 2 పైగానే ఎంపీలను సాధించారు సీట్లు. అయినా ఆయన మాట ఎవరూ వినలే, ప్రత్యేక హోదా రాలే. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నాకు 20 మంది ఎంపీలు ఉంటే ఏంటి, 22 మంది ఎంపీలు ఉంటే ఏంటి, కేంద్రంలోనూ వాళ్ళకి కావలసినంత బలం ఉన్నప్పుడు మా బలం వాళ్ళకి అక్కర్లేనప్పుడు అక్కడ మన మాట నెగ్గదండి అన్నారు. అది నిజమే కదా అని మనం అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా కూడా ఏ బిల్ పాస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా కూటమి సర్కారుకు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ అండదండలు ఖచ్చితంగా కావాల్సి ఉండేవి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. బీజేపీ కొత్త పన్నాగం పడింది. ఇలా ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఎక్కువ కాలం మనం సంసారం చేయలేము, ఇంకా 2.5 ఏళ్ల పాటు మనం కాపురం చేయాలి. ఈ కాపురంలో బిల్లులు పాస్ చేసుకోవాలి అంటే ఒకరు ఎడమొహం అంటే ఒకరు పెడమొహం అంటే మా బిల్లులన్నీ ఆగిపోతున్నాయని చెప్పి వాళ్ళు తెలివిగా ఏం చేశారు, ప్రాంతీయ పార్టీలను నిలువుగా చీల్చడం మొదలుపెట్టారు. తాజాగా చీల్చడం మొదలుపెట్టారు. ఈ తాజా చీలికల వల్ల వాళ్ళకు కలిసి వచ్చిన లాభం ఏంటంటే దాదాపు 70 నుంచి 80 మంది ఎంపీలు వీళ్ళ పరం అయ్యేలాగా, లేదా బయట ఉండి కూడా వీళ్ళకు మద్దతు ఇచ్చేటువంటి కొత్త ఎంపీల మూక తయారయ్యింది. ఎప్పుడైతే కొత్త ఎంపీల సమూహం తయారయ్యిందో ఇంకా మళ్ళీ వాళ్ళకు సొంత బలం ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళ బలంతో వాళ్ళకి పని ఏముంది. మళ్ళీ మీరు అనొచ్చు, అలా కాదండి, కూటమిలో వీళ్ళు భాగస్వాములు కదా, మళ్ళీ కూటమిలో వీళ్ళు ఉన్నారు కదా, అధికారంలో కూడా భాగస్వామ్యం ఉంది కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని ఎందుకు తీసి పక్కన పెడతారంటే పక్కన పెట్టరు కానీ ప్రాధాన్యం ఇవ్వరు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పట్లాగా పవన్ కళ్యాణ్ని నెత్తిపైన పెట్టుకుని పవన్ కళ్యాణ్ నహి ప్రభంజన్ హై అని మోదీ గారు అన్న డైలాగులు మళ్ళీ వినిపించకపోవచ్చు, అంత చల్లబడిపోవచ్చు, అంతా చెప్పబడిపోవచ్చు. ఇప్పుడంతా కూడా ఏదో అలా నడుస్తుంది బండి అనేలాగా ఉండొచ్చు. ఇలా ఉండడం వల్ల నష్టం ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నష్టమే. ఈసారి నిధులు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు అడగలేరు, పవన్ కళ్యాణ్ గారు అడగలేరు. మేము ఇవ్వాలి కదా మీకు ఇస్తాము అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు లేకపోవచ్చు. ఇప్పుడు అనుకున్న లెక్కలు కనుక కుదిరితే ఏమిటి ఆ లెక్కలో నేను మీకు చెప్తాను. ఏంటి అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం డీసీఎం బాబు పవన్ల హవా ఖచ్చితంగా తగ్గుతుందేమో అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ వేస్తున్న ఎత్తుగడలే ఇందుకు కారణం. బీజేపీ చాలా పద్ధతిగా, పాపం అది ఏం చేసినా కూడా పద్ధతిగా చేస్తుంది. బీజేపీ చాలా పద్ధతిగా ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడేస్తుంది. వెస్ట్ బెంగాల్లోన తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది పాపం, కానీ దానికి 23 ఎంపీలు ఉంటే ఆ ఎంపీలను సపరేట్ చేసేసి మాదే నిజమైనటువంటి టీఎంసీ అని ప్రకటించుకున్నారు. మమతా బెనర్జీ ఒకనాటి టీఎంసీ అధ్యక్షురాల్ని బయటికి తరమేశారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా బేషరత్తుగా బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. అది ఒక ప్లస్ పాయింట్. 23 మంది అక్కడ వచ్చేసారు. అలాగే తమిళనాడులోన డిఎంకే కూడా, అంటే ద్రవిడ మున్నేట్ర కళగం స్టాలిన్ ఇప్పుడు కొత్త రాగాన్ని అందుకోబోతున్నారు. అదేంటంటే మోదీకి మేము ఎందుకు సపోర్ట్ ఇవ్వరాదు. ఇంతకుముందు మోడీకి వ్యతిరేకంగా పోరాడారు, మోడీకి వ్యతిరేకంగా చాలా అంశాల్లో పోరాడారు. కాంగ్రెస్ మద్దతుతో ఆయన విర్రవీగిపోయారు. అయితే అదే కాంగ్రెస్ ఇప్పటిదాకా మేము కూటమి ధర్మంలో ఉన్నాం, మనం కలిసే ఉన్నాం, మనం మిత్రపక్షాలు అని చెప్పినటువంటి కాంగ్రెస్ గత ఎన్నికల్లోన ఎప్పుడైతే డిఎంకే ఓటమి పాలైపోయిందో, కొత్తగా విజయ్ పార్టీ టీఎంకే ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో వెనక ముందు కూడా ఆలోచించకుండా డిఎంకేను పక్కన పెట్టేసి కాంగ్రెస్ మద్దతు ఇచ్చేసింది. మేము మీకు మద్దతు ఇచ్చేస్తున్నాం.
ఇప్పుడే కాదు, రానున్న అన్ని ఎలక్షన్లు ఇక మన పార్ట్నర్ తమిళనాడులో మనకు పార్ట్నర్ వచ్చి టీఎంకేని అని అధికారికంగా ప్రకటించేసింది. ఇది డిఎంకేకు చాలా కోపం, ముఖ్యంగా స్టాలిన్కు తీవ్రమైనటువంటి కోపం తెప్పించింది. అరే, నిన్న మొన్నటి దాకా మాతో కలిసి నడిచినటువంటి వ్యక్తి ఉన్నట్టుండి నేను ఓడిపోయాను కదా అని పక్కకి వెళ్ళిపోతారంటే, బ్రదర్, పాలిటిక్స్ అంటే అలాగే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కాంగ్రెస్ అయితే పక్కదారి వెళ్ళిపోయింది, అది తన దారి తాను వెతుక్కొనింది. ఇప్పుడు ఈయన దారి ఈయన వెతుక్కునే ప్రక్రియలో భాగంగా డిఎంకే అధినేత స్టాలిన్ కొత్తగా ఆలోచిస్తున్నారట. ఏంటి అంటే, మనం ఎందుకు ఎన్డీఏకు సపోర్ట్ ఇవ్వకూడదు, మనకు ఇండియా కూటమిలో ఉన్న నుంచి కూడా పక్కన వచ్చేసారు వాళ్ళు, మేము ఇంక ఇండియా కూటమిలో లేమని చెప్పేశారు. వాళ్ళు కోపంతో స్పీకర్కు లెటర్ కూడా రాసేశారు, మాకు సపరేట్ సీట్లు కేటాయించేసేయండి అని. ఆ ఎంపీలందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏకు సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అనుకోకుండా టీఎంసీ అయితే వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు చీల్చారు, వీళ్ళకి వచ్చారనుకోవచ్చు, కానీ డిఎంకే అనుకోకుండా వచ్చేసింది. లాటరీ ఒక్కొక్కసారి అట్లా తగిలిస్తుంది అనమాట. సో డిఎంకే సపోర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలోన శివసేన పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీని నిట్టనిలువునా చీల్చేసి 6 మంది ఎంపీలు బేషరత్తుగా ఏక్నాథ్ షిండే శివసేన పార్టీలో కలిసిపోయారు. ఇప్పుడు ఆ 6గురు కూడా ఖచ్చితంగా ఎవరికి సపోర్ట్ ఇస్తారు? ఎన్డీఏకే సపోర్ట్ ఇస్తారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలను కూడా చీల్చడానికి ప్లాన్ ఆల్రెడీ సిద్ధమైపోయిందని అంటున్నారు. సో ఇలాగా పార్టీలను చీల్చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకోవడానికి తమకు కావాల్సిన శక్తిని వాళ్ళు సమీకరించుకుంటున్నారు. ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాలంటే డిఎంకేలోన 22 మంది ఉన్నారు ఎంపీలు. ఈ 22 మంది ఎంపీలు ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీతో దోస్తు కట్టడానికి రెడీగా ఉన్నారు. అలాగే సమాజ్వాదీ పార్టీలో 37 మంది ఉంటే అందులో 32 మంది బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టీఎంసీలోన 29 మంది ఎంపీలు ఉంటే 23 మంది ఆల్రెడీ చీలిపోయారు. ఉద్ధవ్ శివసేనలో 9 మంది ఎంపీలు ఉంటే 6గురు బయటకు వచ్చేసారు. సో ఇట్లా బయటకు వచ్చిన ఎంపీలందరూ కొత్తగా ఎన్డీఏకు సపోర్ట్ ఇస్తూ ఉన్నప్పుడు, ఇంతమంది కలిసి వస్తున్నప్పుడు, ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు హూ అంటుంటే ఎందుకు సపోర్ట్ చేయాలండి? ఆ అవసరం ఏముంది? మిత్రధర్మం ఉంటుంది, రావయ్యరా నా పక్కన కూర్చోంటారు. ఇంతవరకు అయితే ఆవో పవన్ కళ్యాణ్జీ అని భుజం పైన చేసి పక్కన పిలుచుకున్న మోడీ ఇక మీద కనిపించి ఈయన నమస్తే సార్ అంటే ఓకే భయ్యా ఉదర్ బయటో అని చెప్పొచ్చు. సో రాజకీయం అన్నాక ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు, ఎలాగైనా జరగవచ్చు అనడానికి ఇది కూడా మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఇక మీద ఢిల్లీలోన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారుల హవా తగ్గుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోన మంచి హాట్ డిబేట్ టాపిక్గా మారింది. ఏమవుతుందో చూడాలి. ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరిగితే అది ఖచ్చితంగా జరుగుతుందేమో మనం చెప్పలేము, జరగవచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఇలా జరిగితే కొన్ని రాజకీయ వర్గాలకు ఆనందం కలగొచ్చేమో, కానీ ఏపీకి మాత్రం అభివృద్ధికి అది శాపంగా మారుకుంటే చాలు అని మరికొంతమంది కూడా అంటూ ఉన్నారు. సో అదండి విషయం. దట్స్ ఆల్.